హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎంహెచ్ఎస్ఆర్బిలో అప్పుడు అప్లై చేసుకున్నారు కదా, ఫార్మసీ గ్రేడ్ 2 అప్లై చేసుకున్నారు. ఇంకొకటి ఏఎన్ఎం ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. ఫార్మసీ గ్రేడ్ 2 ఎగ్జామ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఎంపీహెచ్డబ్ల్యూ, నెక్స్ట్ ఇంకొకటి ఏఎన్ఎం వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. ఈ మంత్ 29th డిసెంబర్ 29th రోజు ఎగ్జామ్ ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంది కదా, చాలామందికి తెలుసు. ఒకవేళ మర్చిపోయిన వాళ్ళు ఉంటే రిమెంబర్ చేద్దామనేసి రిమెంబర్ చేయడం జరుగుతుంది. ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళు ఏఎన్ఎం వాళ్ళకు ఎంహెచ్ఎస్ఆర్బిలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము మనకు డిసెంబర్ 29th రోజు ఎగ్జామ్ ఉంది. అదేవిధంగా ఆల్ టికెట్లు కూడా మనకు వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. అది లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతా. మనం ఆల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేసి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇది అందరికీ యూజ్ అయ్యేదే. ఇప్పుడు మనకు ఆల్ టికెట్స్ వెబ్సైట్లో మనం పెట్టారన్నాం కదా, వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. లేదు అంటే మనం గూగుల్లోకి వెళ్ళి మనం ఎంహెచ్ఎస్ఆర్బి ఆల్ టికెట్స్ అని కొడితే మనకు వచ్చేస్తుంది. ఓపెన్ అయిన తర్వాత పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మనము ఆల్ టికెట్స్ అనేసి అక్కడనే వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ మెయిల్ ఐడి అయితే అప్లికేషన్ అప్పుడు మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ థింగ్, మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే అప్లికేషన్లో ఎంటర్ చేశారో అదే ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి, మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్లో పెట్టాలి. మనము టైప్ చేసి పెట్టొద్దు, పక్కన క్యాలెండర్ లాగిస్తే క్యాలెండర్లో ఎంటర్ చేసి ఆల్ టికెట్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. మొబైల్లో డౌన్లోడ్ అవ్వదు, కంపల్సరీ మనము వెళ్ళి కంప్యూటర్లోనే డౌన్లోడ్ చేసుకొని మనం అక్కడనే ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. మన మొబైల్లో అస్సలు డౌన్లోడ్ అవ్వదు. ఇది వచ్చేసి మనకు ఆల్ టికెట్స్ వచ్చేసి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ వచ్చేసి ఫార్మసీ గ్రేడ్ 2 వాళ్ళకి మెయిన్ బేసిక్స్ కొంచెం అడిగారు, కొంచెం టఫ్గానే ఉన్నట్లు అని చెప్పారు. అయితే మీకు కూడా ఫస్ట్ మీరు బేసిక్స్ చూసుకోండి. ఏఎన్ఎం కానీ ఎంపీహెచ్డబ్ల్యూ కానీ వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ ఎయిడ్వి మినిమం బేసిక్స్ ఏమేమి ఉంటాయి అవి కంపల్సరీ బేసిక్ నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాని మీదనే కొంచెం డెప్త్గా అడుగుతాడు అవి. నెక్స్ట్ మీకు సబ్జెక్ట్ రిలేవెంటెడ్ ఏదైనా ఇయర్స్ ఉంటాయి కదా, ఇయర్స్ కంపల్సరీ. ఫార్మసీ వాళ్ళకైతే ఫార్మసీ యాక్ట్ గురించి, ఫార్మసీ ఎప్పుడు ఏ ఇయర్ అలా అడిగారు. మీకు ఏమైనా వాటికి సంబంధించిన ఇయర్స్ రిలేటెడ్ ఉంటే దానికి అవి చదవండి. నెక్స్ట్ థింగ్, ఈ ఇయర్స్ కంపల్సరీ మీరు ఏమైనా యాక్ట్లో ఏమైనా అట్లాంటివి ఉంటే కంపల్సరీ అవి అలా అడుగుతున్నాడు, అవి మీరు చూసుకోండి. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కాబట్టి అలాంటివి ఏమైనా ఇయర్స్కి రిలేటెడ్ మీకు టాపిక్ ఉంటే, నాకు సిలబస్ తెలియదు, అవి ఉంటే అవి చూసుకోండి. నెక్స్ట్ థింగ్, బేసిక్స్ అయితే కంపల్సరీ చూసుకోండి, బేసిక్ మీద ఎక్కువ అడుగుతున్నాడు. నెక్స్ట్ మీకు సిలబస్లో ఉన్నవి కొంచెము ఇంతకుముందు చదవకుండా అట్లీస్ట్ ఇప్పుడన్నా 1 వీక్ ముందు చదువుతారు కదా, వాళ్ళు కంపల్సరీ బేసిక్స్ చూసుకోండి, ఇయర్స్ చూసుకోండి. యాక్ట్లో ఈ యాక్ట్ ఇప్పుడు అంటే ఈ చట్టం ఇప్పుడు ఇదని ఏమన్నా ఉంటే అవి చూసుకోండి. ఇవి మోస్ట్గా చూసుకుంటే కొంచెం డ్రగ్స్ ఏమన్నా ఉంటే అవి ఎగ్జాంపుల్స్ చూసుకోండి. డ్రగ్స్ ఏమన్నా ఉంటాయి అనుకోండి, డ్రగ్స్ మెయిన్గా అడిగారు అందులో, ఆ డ్రగ్స్ చూసుకోండి. అంటే ట్యాబ్లెట్స్, ఆ ట్యాబ్లెట్స్ ఏముంటాయి ఏంది అవన్నీ ఏమన్నా ఉంటే మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ ఏమన్నా ఉంటే కంపల్సరీ చూసుకోండి. అవి కన్ఫ్యూజ్ చేస్తున్నాడంట. డ్రగ్స్ అనేవి సిమిలర్గా ఉండేటివి ఎక్కువగా ఇచ్చినట్లు తెలిసింది. డ్రగ్స్ చూసుకోండి. ఇది వచ్చేసి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏది. ఎగ్జామ్ 1 వీక్ ఉంది కదా, 1 వీక్కు ముందు కొంచెం అట్లీస్ట్ ఇన్ని రోజులు చదవని వాళ్ళు ఇప్పుడైనా మంచిగా చేసి, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓన్లీ హైదరాబాద్ అనే సెంటర్ ఉంది కాబట్టి 1 డే బిఫోర్ వచ్చి, ఇవి డిజిటల్ అయాన్స్ కదా ఏదో కొంచెం లోపలికి ఉంటాయి మోస్ట్లీ, కాబట్టి 1 డే బిఫోర్ వచ్చి చూసుకోండి. ఎర్లీగా వెళ్ళండి, బర్రీగా వెళ్ళకండి, అసలు టైం ఉండదు, క్వశ్చన్ చదువుకోవడానికే టైం అయిపోతుంది. అందుకనేసి ముందు వెళ్ళండి, కొంచెము ½ అన్ అవర్ ముందు కాకపోయినా అట్లీస్ట్ 10 minutes 15 minutes ముందన్నా వెళ్ళండి.
వేరే వేరే ఊర్ల నుంచి వస్తారు కాబట్టి 1 డే బిఫోరే రండి. అప్పుడే ఆ మార్నింగే అని అర్రీ బర్రీగా రాకండి. నైటే వచ్చి స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి సెంటర్కి. ఇది ఈరోజు వచ్చేసి టాపిక్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.